టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజావేదికలు పెట్టుకొని 100 రోజులు మేమేం సాధించాం, ఆ సాధించిందంతా కూడా మీకు తెలియజేయాలి. అలాగే రాబోయే 4 సంవత్సరాల 9 నెలలు కూడా మీ సహకారం అందించాలని అభ్యర్థించడానికి ఈ వేదిక, ఈ సమావేశం. ఎందుకంటే మీరు సహకరించి మొన్న మాకు ఆశీర్వదించారు కాబట్టే ఈ రోజు నేనన్నవాడిని ఎమ్మెల్యేగా ఉన్నాను, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఓట్లేసి సహకరించారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ అనేది కీలకమైన పాత్ర పోషించింది. మీరన్న వారు తిరస్కరించారు కాబట్టే 11 సీట్లతోటి వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు. కాబట్టి మీరు తెరుచుకుంటే ఇలాగ ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. కాబట్టి